ఒక హీరోగా కాకుండా ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి. మీరు షేరింగ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేకపోతే రెంటల్ సిస్టమ్‌కి ఇంట్రెస్ట్ చూపిస్తారా? గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. నేను వదిలితే నేను వెళ్ళిపోతాను సార్. ప్రొడ్యూసర్‌గా చెప్పండి. మీరు అంటే మీరు ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుంది అని అంటున్నాను. నెక్స్ట్ మీరు సినిమాలు చేయాలి, రిలీజ్ చేసుకోవాలి. సో ఎలాగని మీకు అది ఆ ప్రాబ్లమ్ అయితే మీకు వస్తుంది కదా! అప్పుడు ఎట్లా మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటున్నాను. ప్రస్తుతానికి దీని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు సార్. అయ్యో! మీరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గత 2 రోజుల నుంచి జరుగుతుంది ఇదే కదా! 2 హాట్ టాపిక్ అయిపోయింది. ఇటు గిల్డ్ వాళ్ళు, ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్ రోజు ఇదే డిస్కషన్ జరుగుతుంది. మీరు దీన్ని పక్కన పెట్టేసి నేను అది అడ్రెస్ చేసేంత దీని మీద అంత నాలెడ్జ్ నాకు లేదు. అంటే ఇది చాలా పెద్దవాళ్ళు డిస్కస్ చేసే ఒక థింగ్. నేను ఏదో వెరీ స్మాల్ స్టెప్ సార్. నేను దాని మీద నన్ను ప్రొడ్యూసర్‌గా అని అనడం, దీంట్లోకి లాగడం కూడా అంటే అడగడం కూడా కరెక్ట్ కాదు. సో నేను ఆన్సర్ చేయలేను సార్. ఓకే. ఏంటి మీరు నేర్చుకున్న అంశాలేంటి? ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? లేదు సార్. అంటే ఎలాంటి దాంట్లో అయినా మాకు ఇది ఫస్ట్ స్టెప్ కదా సార్. చిన్న బడ్జెట్‌తో కొత్త వాళ్ళతో అంతా రావడం అన్నది. ఖచ్చితంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ చిన్న తప్పులైతే ఖచ్చితంగా ఉంటాయి కదా! వాటిని ఇంకా బెటర్‌మెంట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దామని అంతే. అంతకు మించి ఏం లేదు సార్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ తిమ్మరాజపల్లి. శ్రీనివాస్ గారు, అసలు ఓటీటీల వల్లే థియేటర్లు నడవట్లేదు అంటున్నారు. నిజంగా ఓటీటీ అంత సక్సెస్ఫుల్గా ఉందా? కంటెంట్ అనేది సరిపోతుందా? తెలుగు ఓటీటీ అనేది బాగుందా? ఎట్లా ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదండి. మీకు ఫిల్లర్స్ అనేది మీకు మల్టిపుల్ ఫిల్లర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక మీరే పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్. ఈ వారం 28 సినిమాలు, ఈ వారం 35 సినిమాలు మీరే పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా పక్కకెళ్తాడు, థియేటర్కి వెళ్తాడు అనే దీని మీద నుంచి మీరే పంపిస్తున్నారు ఓటీటీ కానీ. సో ఓటీటీ అనేది థియేటర్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓటీటీ అనేది కంప్లీట్ చేస్తుంది సినిమాకి సంబంధించిన లైఫ్ సైకిల్ని. ఫస్ట్ ఆడియో రైట్స్, తర్వాత డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, తర్వాత థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. లీనియర్ రైట్స్, నాన్ లీనియర్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నిటి కూడా ఒక 360 డిగ్రీస్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏది కూడా ఒకదానికి వచ్చి ఇంకో దానికి రావట్లేదు అని చెప్పి కంటెంట్లో దమ్ముంటే థియేటర్లో కూడా చూస్తారు, అదే కంటెంట్లో దమ్ముంటే ఓటీటీలో కూడా చూస్తారు. థియేటర్లలో ప్లస్ ఓటీటీలలో కూడా చూసిన సినిమాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫర్ ఎగ్జాంపుల్ కే ర్యాంప్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే. అక్కడ థియేటర్లో కూడా వర్కౌట్ అయినాయి, ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. కంటెంట్లో దమ్ము లేకపోవడం అవ్వచ్చు, లేని పక్షంలో సక్సెస్ రేట్ మీకు టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 8%. మీన్ ఇఫ్ యూ యాడ్ డబ్బింగ్ మూవీస్ ఆల్సో మేబీ 9%, 9.5, 10కి వెళ్తుంది. అంటే సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న ఏదన్నా ఇండస్ట్రీ ఉంది అంటే కనుక సినిమా ఇండస్ట్రీ. దానికి ఓటీటీ ఏదో చేసేస్తుంది లేకపోతే థియేట్రికల్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టోటల్ సినిమా రైట్స్. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. అన్న హాయ్ అన్న. మీకు అంటే సినిమా చేసి నాకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఓ ధోనిలా కనిపిస్తున్నారు. ధోని ఎందుకన్నా అంతగా ఇప్పుడు అంటే సైలెంట్గా ఉంటూ కామ్గా ఉంటూ గెలిచిన తర్వాత మీరు బ్యాక్ ఎండ్ నుండి టీంని ముందు పెట్టారు. ధోని గారి స్టైల్లో కనిపించింది. కూల్ కంపోజ్డ్ ఉంటున్నారు. అండ్ సినిమా చూస్ చేసుకునే విధానం కూడా మీ సైడ్ నుంచి అంటే ఏది పడితే అది చేయకుండా చూజీగా వెళ్తూ, సో ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ ప్లాన్స్? అంటే డైరెక్షన్కి ప్రొడక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఇది పెట్టుబడి పెట్టాలి, దగ్గరుండి సినిమాని మీరే చూసుకోవాలి. సో డైరెక్షన్ వచ్చేటప్పటికి అది ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను? ఏ లేదన్న, నా మైండ్లో ఒక మంచి కథ చెప్పాలనిపించింది. వెరీ కాంటెంపరీ. ఇప్పుడున్న వాళ్ళకి ఈ కథ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఏం పెద్దగా ఎక్కువ ఆలోచించలేదన్న. ముందు నుంచి అంతే నేను. అంటే ఏదైనా మనకు అనిపించిందా, హార్ట్ఫుల్గా చేయాలనిపించిందా చేసేద్దాం. ఎందుకంటే దానికి ఎప్పుడు రియాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా, ఈ టైంలో ఇది అవసరం అండ్ నిజంగా జెన్యున్గా నాకు నా పర్సనల్గా మన మంచి కోరే వాళ్ళు కూడా కెరియర్ చాలా బాగా వెళ్తుంది కదా, చాలా బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు డైరెక్షన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు అనిపించింది, ఆ థాట్ వచ్చిందంటే సమ్ పర్పస్ వచ్చి ఉంటుంది. చేయాలనిపించింది చేసేద్దాం. మంచిగా చేశాను అనుకోండి, మంచిగా అప్రిషియేషన్ వస్తుంది. లేదు అనుకోండి, ఏదైనా చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. బట్ పెద్దగా దాని గురించి ఆలోచించలేదన్నా. నా మైండ్లో ఉన్నదైతే ఒక కథ చెప్పాలి, కథ బాగుంటుందని చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇంకా ప్రొడక్షన్ సైడ్ వచ్చేసరికి ఎప్పుడు ఇదేనా అంటే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి కొత్త వాళ్ళు చేస్తున్నారా, ఎంత బడ్జెట్తో చేస్తున్నారు, లేకపోతే ఇదా అన్నది మ్యాటర్ కాదు. వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా బాగుండాలి.
సినిమా బాగుంటే వాళ్ళు సినిమా చూస్తారు. నా ఫస్ట్ నా క్వాలిటీ చెక్ కూడా అదే. ముందు నేను ఏదైనా కంటెంట్ చేస్తున్నానంటే ముందు కంటెంట్ బాగుందా? ఆ తర్వాత ఓకే. అది నా పర్సనల్ చాయిస్. కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఏదో చేయాలనేది నా పర్సనల్ చాయిస్. అది ఆడియన్స్ మీద రుద్దడం కరెక్ట్ కాదు. నేను నెక్స్ట్ చేసే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేసేది. ఇంకొంచెం ఇంకా కంటెంట్ ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు. మంచి కంటెంట్ తీసుకొని మంచిగా వాళ్ళకి డెలివరీ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. బట్ మేజర్ విత్ వాట్ ఎవర్ ద బడ్జెట్, నేను చేయగలిగిన బడ్జెట్‌లో చిన్న బడ్జెట్‌తో చిన్న సినిమాలు చేయడానికైతే ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు, సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావటం జరిగింది. ఆడియన్స్ సినిమా బాగుందనేది వచ్చేసింది. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మీకు ఎంతవరకు బెనిఫిట్ వచ్చింది? ఎట్లా మీరు అనుకున్నది వచ్చిందా? ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో పెద్ద హిట్ సినిమా అయితే కాదు సార్. అంటే ఏదో బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అప్పుడప్పుడు. చాలా పెద్ద సక్సెస్‌లు చూస్తూ ఉంటాం. అంత పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఎక్కడి దాకా అయితే రీచ్ చేయాలి. నేను మీకు గుర్తుంటే ఇంతకుముందు ప్రెస్ మీట్స్‌లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ సినిమా పర్టిక్యులర్ జోనర్ గానీ, ఈ సినిమా నాకు ముందు ఒక అవగాహన ఉంటది కదా సార్. నేను అందుకే ప్రెస్‌లో ఇంతకుముందు కూడా అడ్రెస్ చేశాను. ఇది వెరీ గుడ్ ఫిలిం. టీమ్ అందరూ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. యాక్టింగ్ వైజ్ గానీ, ముని గానీ, టెక్నికల్‌గా గానీ చాలా స్ట్రాంగ్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ వస్తది. అండ్ థియేటర్ వరకు తీసుకురావడానికి ఈ సినిమా నాకు మెయిన్ రీజన్ ఏందంటే, వీళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్స్ అందరివి ఫుల్‌ఫిల్ అవ్వాలి. వీళ్ళందరూ ఏదో సినిమా మంచి సినిమా చేశాంరా అని మమ్మల్ని మేము పెద్ద స్క్రీన్ మీద చూసుకోలేకపోయామన్న వద్దు అనే తీసుకొచ్చాము. మంచి అప్రిషియేషన్ వచ్చింది. బట్ ఐయామ్ వెరీ హ్యాపీ సార్. అంటే నాకు ముందే తెలుసు. అంటే నేను ముందు నుంచి ఏదైతే ఎలా జరగాలి ఇది అనుకున్నానో అది జరిగింది. అండ్ నాకు తెలిసి ఈ సినిమా వాట్ ఎవర్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఎవరికి దెర్ ఈజ్ నో లాస్. సినిమా ల్యాండ్ అయింది, మంచిగా వెళ్ళింది, మంచి రిలీజ్ అయింది. చూసిన వాళ్ళు చాలా హ్యాపీ. చూడని వాళ్ళు ఇక్కడ చూస్తారు అనుకుంటున్నాను సార్. కంటెంట్ బాగాలేకపోతే ఆడియన్స్ రారు, అది ఓకే. కానీ బాగున్న తర్వాత కూడా ఆడియన్స్ రావటం లేదు ఇప్పుడు థియేటర్కి. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న సినిమాలు చాలా వరకు? సార్ మెనీ రీజన్స్ సార్, ఒకటని చెప్పలేము. నా దగ్గర ప్రాపర్ సమాధానం లేదు. ఇప్పుడు తిమ్మరాజుపల్లి సినిమా అందరూ చాలా బాగుందన్నారు. థియేటర్స్కి ఎందుకు అంత గట్టి ఫ్లోటింగ్ లేదు అంటే, నాకు కొంతమంది చెప్పడం ఏం చెప్తారు, అందరూ న్యూ ఫేసెస్. ఎవ్వరూ మీకు నాకు తెలిసి ఒక ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా నాకు తెలిసి అయితే మా టీంలో ఎవరూ లేరు. అందరూ న్యూ ఫేసెస్. ఒకరు చెప్పడం అందరూ న్యూ ఫేసెస్ అంటారు. మేబీ కొంతమందికి కంటెంట్ మరీ అంత ఎగ్జైట్ చేయకపోయినుండొచ్చు. ఏది మేము అనుకున్నంత బాగుంది అనే దానికన్నా మేబీ ఎక్స్ట్రాడినరీ ఉంటే తప్ప థియేటర్కి రాకపోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ అంటున్నారు, సమ్మర్ ఎఫెక్ట్ అంటున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఫోన్ చేసి సినిమా చాలా బాగుందంటున్నారు అందరూ. మరి వెళ్తారంటే ఏడెళ్తాం బాబు, ఈ ఎండల్లో బయటికి తీసుకెళ్ళి ఎండల్లో వెళ్ళి వచ్చేది ఏందని. మేబీ సమ్మర్ ఎఫెక్ట్, ఐపీఎల్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిసి వచ్చాయి అనుకుంటున్నాను.